సార్ ప్రకాష్ రాజు మాట్లాడిన మాటలకి ఈరోజు ఆంధ్ర తెలంగాణలో తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ కూడాను ఆయన బొమ్మలు తయారు చేసి చెప్పులతో కొట్టడం అయితే జరుగుతుంది. దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనిషికి కనపడితే నిజంగానే కొడతారు. ఎందుకంటే ఒక బలమైన నమ్మకం, ఓ బలమైన ఆచారం, తరతరాలుగా శ్రీరాముడు దైవంగా పూజిస్తున్నటువంటి మన హిందువులని చాలా కించపరిచి మాట్లాడుతూ శ్రీరాముడు సీతమ్మని ఏదో వలసవాదులుగా మాట్లాడుతూ ఇష్టానురీతిగా వాడికి ఏదో మాట్లాడడం వచ్చు కదా అని బుర్ర లేకుండా మాట్లాడి వాళ్ళ సంస్కారం లేకుండా సంస్కారహీనుడిలాగా మిగిలిపోయాడు వెనకాల ప్రకాష్ రాజు. అలాంటి వ్యక్తి మరి కనపడితే కొడతారు. వాస్తవం కొట్టడమే కాదు, ఇంకా ఏదేదో చేస్తారు. కాబట్టి మనం సమాజంలో బతుకుతున్నామంటే సమాజ హితంగా, సమాజంలో ఎవరిని నొప్పించకుండా ఒప్పించి మాట్లాడాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడేటంటే ఈ పనికిమాలిన దరిద్రుడు ప్రకాష్ రాజు ఎలా నటుడవ్వాడు అనేది నాకు అర్థం కావట్లా. నా ఆర్టిస్ట్ ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్స్ అని కళాకారులు మానవ హృదయ నిర్మాతలు అంటారు. అలాంటి కళాకారుల కుటుంబంలో పుట్టినటువంటి ఈ యధవ మనసుల్ని నొప్పిస్తూ ముందుకు వెళ్తున్నాడు, మనుషుల్ని నొప్పిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఏదేమైనా అన్ని మతాలని గౌరవంగా చూసుకుంటూ ఏ మతానికి సంబంధించిన వ్యక్తుల్ని కూడా అగౌరవపరచకుండా, మతాలను అగౌరవపరచకుండా, వారి సాంప్రదాయాలను అగౌరవపరచకుండా ముందుకెళ్తేనే మన భారతదేశం బాగుంటుంది. అయితే ఆయన మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అది మాట్లాడింది కేరళ స్టేట్ లోపల, ఆయన మాట్లాడింది ఇంగ్లీష్లో. కానీ సౌత్లో ఎన్ని స్టేట్లు ఉన్నాయి, ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉన్నాయి, ఏ స్టేట్లో కూడా ఆయన గురించి మాట్లాడి ఓన్లీ తెలుగు స్టేట్లో మాట్లాడినందుకే ఆయన తెలుగులో అపాలజీ అంటే ఒక వీడియో వేయడం జరిగింది. అపాలజీ కూడా కాదు, ఒక వీడియో తెలుగులో మాత్రం మాట్లాడారు. అంటే వేరే లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడలేదు ఆయన? వాస్తవంగా తెలుగులో గొప్ప పేరిచ్చాం, అతనికి ఎంతో ఆదుకున్నాం. తెలుగు అంటే చాలా నా ఇష్టం, నాకు తెలుగు చాలా బాగా మాట్లాడతాను, నాకంటే గొప్పగా మాట్లాడేవాళ్ళు తెలుగు ఆర్టిస్టులోనే లేరని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు. కానీ తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా తరతరాలుగా పూజిస్తున్నటువంటి శ్రీరాముని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇంకా తెలుగు ప్రజల మీద ఏం గౌరవం ఉన్నట్టు? కేవలం తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతినాలనే ఆలోచనతో తెలుగులో కూడా మాట్లాడినట్టున్నాడు. ఇంగ్లీష్ తెలుగు స్టేట్ నుంచి పబ్లిక్ రియాక్ట్ అయ్యారు కాబట్టి ఆయన అపాలజీ వీడియో పెట్టాడు. మిగతా స్టేట్ వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అవ్వట్లేదమ్మా? అందరూ అవుతున్నారు. శ్రీరాముడి పట్ల మాట్లాడితే ఎవరు ఊరుకోరు. శ్రీరాముడి పట్లే కాదు, ఈవేళ వాస్తవంగా అన్ని మతాలని గౌరవించుకుంటూ ముందుకు పోతేనే మనందరం అన్నదమ్ముల్లాగా ఉంటేనే దేశ అభివృద్ధి, దేశ సంక్షేమం. దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే అన్ని మతాలు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎవడ మతాన్ని ఆయన గౌరవించుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది యధవలు మా మతమే గొప్ప అని చెప్పి బయలుదేరారు చాలామంది. మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప. ఒరే యధవల్లారా, మనది భారతదేశం సుసంపన్నమైన దేశం. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉంటేనే మన దేశం ముందుకెళ్తుంది. అలా కాకుండా ఇతర దేశాలు లేక ఏవేవో కొట్లాట్లు చేసుకుంటూ ఉంటే, యుద్ధాలు చేసుకుంటూ ఉంటే దేశం వెనకబడిపోతుంది. కాబట్టి ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని మనము క్షమించకూడదు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఎవడు ప్రయత్నం చేసినా వారిని ప్రభుత్వాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అరికట్టే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఇలా ప్రకాష్ రాజ్ లాంటి ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళిపోతే వాడు మాట్లాడతాడు, రేపు ఇంకొకటి మాట్లాడతాడు. అలాగే మతాల మధ్య స్విచ్ వచ్చి ఒకరిపై ఒకరు విషపురుగులుగా మారిపోయి దేశమే అధోగతి పాలైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి నీచులు, నికృష్టులు, దరిద్రులు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు సమాజంలో ఇలాంటి మాటలు మాట్లాడకుండా కంట్రోల్ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది, పోలీసులకు ఉంది. అయితే అలానే ఆయన మాట్లాడిన మాటలు తప్పుడు మాటలు, అది కాకుండా ఆయనకి ఆయనే సంజాయించుకుంటారు. ఎట్లా అంటే నేను మాట్లాడిన మంచిగా మాట్లాడినని చెప్పినట్టే మాట్లాడుతున్నారు. ఎలా అంటే హిందూ సంఘాలన్నీ నా మీద కావాలని చెప్పి విరుచుకుపడుతున్నాయి, కావాలని పాయింట్అవుట్ చేసి చెప్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలు కూడా తప్పుగా ఉన్నాయి కదా, చాలా తప్పుగా ఉన్నాయి. ఇక రాముడు, లక్ష్మణుడు, సీత అమ్మ వలసకెళ్ళేసి మామిడికాయలు దొంగతనం చేయడం ఏంటి? ఈ మాటలేంటి? వెధవ మాటలు కాకపోతే వెధవ పనికిమాలిన వెధవ ప్రకాష్ రాజ్. మారరా బాబు, నువ్వు ఇప్పటికన్నా మారు. నువ్వు ఏ దేవుడిని పూజిస్తావో మాకు తెలియదు, కానీ నువ్వు పూజించే దేవుడు స్వచ్ఛమైన దేవుడైతే ఏ మతాన్నే కానీ కించపరచవు. నువ్వు పూజించే దేవుడిని నువ్వు పూర్తిగా నమ్మినట్లయితే ఇంకో మతాన్ని విమర్శించవు. కాబట్టి ఇలా విమర్శిస్తూ ముందుకెళ్తున్నావు కాబట్టి వేళ సమాజంలో ఒక వెధవలా మారిపోయావు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా మనసు మార్చుకో. నీ దేవుణ్ణి నమ్ముకో, తప్పులేదు. నీ దేవుణ్ణి ప్రార్థించుకో, తప్పులేదు. నీ దేవుణ్ణి పొగుడుకో, తప్పులేదు. కానీ వేరే వాళ్ళ మతాలని, వేరే వాళ్ళ దేవుని కించపరిచే అవకాశం కానీ లేకపోతే అర్హత కానీ నీకు లేదని చెప్పి గుర్తించుకో. అసలు వాళ్ళకేముంది? సనాతన దేశం మొత్తం కూడా వాళ్ళ రాజ్యమే. రాజు ఎక్కడికైనా తిరగలుగుతాడు.
ఎక్కడైనా ఉండగలుగుతాడు. వలస అనే వర్డ్ అనేది రాజుకు అసలు సంబంధమే ఉండదు. అటువంటి సంబంధం లేని వర్డ్ అనేది నువ్వు యూజ్ చేసినప్పుడు నిన్నేమనుకోవాలి? అవివేక్ అనుకోవాలా? తెలివి తక్కువ వాడని చెప్పేసి అనుకోవాలా? ఏమనుకుని ఆ మాట యూజ్ చేసినట్టు? అయితే అలానే ఈరోజు లక్ష్మణుడికి మీరు నిక్నేమ్ ఇచ్చేంత రేంజా? నీ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది అసలు? బ్రిటిషర్స్ 200 ఏళ్ళు మమ్మల్ని ఏలారని చెప్పేసి వాళ్ళనే సహించలేదు మేము, వాళ్ళనే పారదోలినాం. అటువంటి వాళ్ళు భయానో నయానో మారిస్తే మతం మార్చుకున్న కుటుంబం నీది. నీకు మా గురించి మాట్లాడే హక్కు ఉందంటవా? మా దేవుల గురించి మాట్లాడేంత సాయం నీది? హిందూ కాదు, తన తండ్రి పేరు రాయ్, తన తల్లికి క్లియర్గా క్రిస్టియన్. రాయ్ అనేవాడు కూడా కలకత్తా నుంచి వచ్చినాడు, ఇక్కడి నుంచి వచ్చినవాడు కాదు, వలస వచ్చిందే వాడు. అంతేందుకు తన తల్లి చనిపోయినప్పుడు చర్చికి వెళ్ళేసి ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసి క్లియర్గా ఏమన్నానంటే, నా తల్లి అది నమ్ముతుంది కాబట్టి నేను అక్కడ వెళ్ళి చేశాను, దాంట్లో తప్పేముందని చెప్పాను. రేయ్, నువ్వు అలా నమ్మేటోడు అయితే మేము నమ్మేది రాజుల గురించి మా దేవుల గురించి నువ్వెట్లా మాట్లాడుతున్నావు? నిన్ను ఉట్టి కొట్టడం కాదు, గుడ్డలు చిరిగేలా కొడతాం. ఆ రోజు తొందరలోనే ఉంది, వస్తాం నీ దగ్గరకు, వస్తాం, వచ్చేసి ఆ పని చేస్తాం. థ్యాంక్ యూ అండి. ప్రకాష్ రాజ్ గారు అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహానటుడు. అటువంటి మహానటుడు ఒక స్థాయి వచ్చాక అది స్టార్టింగ్లో ఎదిగితే ఆయన ఎక్కడ ఏ స్థాయిలో ఉండేవాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం పెద్ద గొప్ప హోదా వచ్చేసింది కదా, మనం ఎంత గొప్పవాళ్ళం అయిపోయాం, మనం ఏం మాట్లాడినా చెల్లుద్దన్న విధంగా ఆయన రెచ్చిపోయి మాట్లాడడం. ఒకవేళ ఆయన నాస్తికుడు అని చెప్తాడండి చాలా సందర్భాల్లో. నేను నాస్తికుడిని, నాకు ఏది సంబంధం లేదంటాడు. ట్విట్టర్లో అయితే మోడీ గారితో చాలా గట్టిగా పోరాటం చేస్తాడు, చాలా గట్టిగా విమర్శిస్తాడు హిందుత్వాన్ని. అదేవిధంగా ఆయన ఏదో ఎదుగుతున్నాడు, బాగానే అందరూ గౌరవిస్తున్నారు అన్న సందర్భంలో నేను నాస్తికుడు అని చెప్పుకుంటానే ఇతర హిందూ మతాలని, అంటే ఇతర మతాలని, ముఖ్యంగా హిందూ మతాన్ని కించపరిచే విధంగా దేవుళ్ళని విమర్శిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఎవరినన్నా అడిగితే మళ్ళీ వాళ్ళని చాలా చిన్న చూపుతో మాట్లాడడం. ఆయన ట్విట్టర్లో ఆయన నిన్న మొన్న వీడియో విడుదల చేశారండి, చాలా నీచంగా మాట్లాడే విధంగా. ఆయన ఇటువంటి సన్నాసులతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి చెప్పాలో చెప్పాను, నేను మాట్లాడిన మాటలు వక్రీకరించి చెప్తున్నారు, ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఆయన కూడా ఆయన విలువని ఆయన చేతులారా పాడు చేసుకుంటున్నాడు అనేది నా ఉద్దేశం. పాడు చేసుకున్నాడు ఆల్రెడీ, ఎవరో గౌరవించే స్థితిలో ఆయన లేరు. ఎందుకంటే ఏదైనా ఒక మహానటుడిగా, ఒక గొప్ప నటుడిగా ఎదిగినప్పుడు అండి అన్ని వివాదాలకి దూరంగా ఉంటేనే మహానటుడు అవుతాడు. ఓకే, అంతే కదా. ఇప్పుడు హిందువులు అయితేనండి ఐక్యత ఒక విధంగా చెప్పాలంటే ప్రకాష్ రాజ్కి ఇంకో విధంగా మనం నమస్కారం చెప్పాలేమో. ఎందుకంటున్నానంటే ఆయన రూపంలో కొంతమంది అయినా కలిసి ఉన్నారు. ఇటువంటి సన్నాసిని మనం ఇప్పుడు దాకా ప్రోత్సహించాం. మనం ఇటువంటి సన్నాసిని ప్రోత్సహించడం వల్ల వీడు ఎంత గొప్ప నటుడు అయ్యారు. లేకపోతే వీడికంటే గొప్ప నటుళ్ళు ఉన్నా సరే ఎవరో లేక ఇతన్నే నటుడిగా అందరికీ అన్ని అవకాశాలు అతనికే ఇచ్చి మనం ప్రోత్సహించాం. అది ఓకే, ఆయన గొప్ప నటుడు అయ్యాడు. మళ్ళీ తినే కంచంలోనే ఆయన ఏదో ఇసుక పోసుకున్నట్టుగాను, దుమ్ము పోసుకున్నట్టుగా ఆయన వ్యవహారం ఉంది. అదేవిధంగా ఆయన కొంచెం తెలుసుకొని, అంటే ఏ మతాలను ఎంత గౌరవిస్తారో, ఏ దేశంలో ఎంతెంత గొప్పగా కీర్తిస్తారో అనేది ఆయనకు తెలియక కాదు. కానీ ఏంటంటే కావాలని ఇటువంటి సందర్భంలో చేస్తే మనకు ఒక గొప్ప పేరు వచ్చేస్తుంది అనుకుంటాడేమో. ఆయన రాజకీయంగా మోడీ గారిని చాలా దారుణంగా విమర్శిస్తాడండి. ఆయన ట్విట్టర్లో ఓకే, అది మనకు సంబంధం లేదు. కానీ ఏంటంటే ఎంతోమంది మనోభావాలు, ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడే విధానం, ఆయన వ్యవహరించే విధానం అయితే కరెక్ట్ కాదు. ఆయన హిందువులకు సంబంధించిన పాత్రలు కూడా ఎన్నో వేశాడు. బద్రీనాథ్లో కానీ, లేకపోతే మనకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, డమరకం, ఇలా రకరకాల గొప్ప పాత్రలు వేశాడు. ఆయన ఏంటంటే పాత్ర వేయడానికి ఆయన చెప్పుకోవడానికి నాస్తికుడే అవ్వచ్చు. కానీ ఆ నాస్తికుడి రూపంలో హిందూ మతాన్ని తీవ్రంగా విమర్శించడం అది కరెక్ట్ కాదు. అటువంటి సన్నాసులు, అంటే ముసుగులో ఉన్న సన్నాసులు, నాస్తికులు ముసుగులో ఉన్న సన్నాసులు కొంచెం తప్పుదోవ పట్టించే విధంగా, మతాలను కించపరిచే విధంగా మాట్లాడితే కనుక వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి. హిందువులందరూ సరైన సమాధానం చెప్పాలి. ఇదే వంకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం మనం చూస్తున్నాం. ఎందుకంటేనండి పవన్ కళ్యాణ్ గారు అసలు మనం ఆయన ఏదైనా ఒక క్రిస్మస్ వస్తే కనుక ఆయన క్రైస్తవుని ఎంత గౌరవించే కనుక మాట్లాడతారో, ఆయన ఒక పక్క నుంచి సనాతన హైందవ ధర్మానికి ఒక ప్రతినిధిగా మాట్లాడుతూ కూడా ఇతర మతాలను గౌరవిస్తారు ఆయన.
అదేవిధంగా ఒక నాస్తికుడు అయినా సరే, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయినా సరే, ఈ మధ్య మీ అమ్మగారు పోయినప్పుడు ఎటువంటి ఏ మత ఆచారం ప్రకారం మీరు కార్యకలాపాలు పూర్తి చేశారో మనం ప్రత్యేక చెప్పనవసరం లేదు. అటువంటిది ఆ మతాచారాలను గౌరవించుకున్నప్పుడు మీరు నిజంగా దాన్నే గౌరవించాలంటే కనుక ఇతర మతాలను కూడా గౌరవించండి. ఇతర మతాలను కూడా గౌరవించినప్పుడే మీకు ఆ గౌరవం దక్కుద్ది. మీరు ఒక మనిషిగా, ఒక పెద్ద సెలబ్రిటీగా జనాల్లో మెలగలరు తప్ప అంతవరకు మీరు ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా సరే ఇతర వాళ్ళని గౌరవించలేనప్పుడు మీరు ఎంత గొప్ప అయినా మీరు ఒక సన్నాసే. ఆ విషయాన్ని మీరు తెలుసుకొని రానున్న రోజుల్లోనైనా సరే మీరు మారుతారు. హిందూ మతాన్ని గౌరవించే విధంగా మీ ప్రవర్తన ఉంటుందనేది నా ఉద్దేశం.